వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోర్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మనీ తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. బాధ్యతలు తెలిసిన మనిషి ఏనాడు ముందుగా నిద్రపోడు, ఆలస్యంగా నిద్రలేవడు. నీవు లైఫ్లో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఈ సొసైటీలో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచేవాడెవడు తెలుసుకోగలగాలి. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి, కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. ఆలుమగల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అబద్ధాన్ని నమ్మడం అనేది, తెలుసుకోవడం అనేది కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని సులువుగా నమ్మిస్తారు. ఒకప్పుడు మనిషి బయటకు వెళ్తే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంత అంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. నువ్వు వెళ్ళే దారిలో ఆటంకం వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. నువ్వు చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. ఫలితం అనేది చివరిలో ఉంటుంది, ప్రయత్నం అనేది మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. మగాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడి ఆత్మవిశ్వాసమే ఆడది కాబట్టి. ఒక స్త్రీ తన బాధలను నీతో చెప్పుకుందంటే దాని అర్థం నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వు. నువ్వు ఇష్టపడే వాళ్ళతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని బాధలను ఆస్వాదించు, అప్పుడే నీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించు, అప్పుడే నీ సహనం విలువ తెలుస్తుంది. ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ జాగ్రత్త పడని వాడు గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు ఎంత జాగ్రత్త పడినా కోలుకోవడం కుదరదు. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. ఒక మనిషి తన మనస్సును తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. మన కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితం అంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. మనం చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటామో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు, జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. నువ్వు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ పరాయివాడివే. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటారు. ఏదైనా మీ మనసు పైన, మీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో దాదాపు అందరూ అవసరానికి నిన్ను వాడుకునే వాళ్ళే. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు, అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమను చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం కేవలం మనిషికే సాధ్యం. భయం లేని రోజే స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేదే అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం అసలైన గొప్ప. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్న కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటే దుమ్ము లాంటిది. దులుపుకోవాలే తప్ప నుదుటన రాసుకోకూడదు. ఈ సొసైటీలో మార్పు ఎందుకు రాదు అంటే
పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి టైం లేక, ఉన్నవారికి అవసరం లేక. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి రిలేషన్ అందంగానే ఉంటుంది. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే గెలిచి మాట్లాడు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది, కష్టాలు వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది, రిలేషన్ తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. లైఫ్లో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు. దగ్గర అయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే ఎవరికి చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేం. ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. మీ లైఫ్ మీకు విలువైనది. మీ తోటివారు మీకు విలువ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకండి. నాకు ఏమీ తెలియదని కూడా ఎప్పుడూ అనుకోకండి. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకోండి. అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. లైఫ్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని వారి చోట ఉండాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రేమ ఎక్కువగా ఉన్న వాళ్ళకే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది, వీలైతే సహాయం చేయడమే నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకనాడు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్, కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. మనసు ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని. కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. కాలి మెట్టే, తాలిబొట్టు, నుదుటన బొట్టు, ఈ 3 కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకొని కన్నవాళ్ళను కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత తెలీదు, తీరం ఎలా చేరాలో తెలీదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు: అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని పని చేసుకో. కానీ
మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాము? తన ఆకలి కన్నా మన ఆకలి అమ్మకు బాగా తెలుసు. అది అమ్మ గొప్పతనం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో, చూడటానికి ఏముందో. అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోని మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలో మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి. లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు ఆకాశాన్ని చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా చేస్తే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట. ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపు చేసుకోలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనస్సును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ అన్ని విజయోపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం కాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్నా ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడాలి అని అనుకుంటే ఎదిరించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడు బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి.
అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనపడతాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నింటికంటే పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యని తెలుసుకొని సహాయం చేయి. అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది. నీకోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకొని వచ్చేది అబద్ధం. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చెడుగా ఉన్నప్పటికీ మనకి మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది, నీ మానసిక పనితీరును తగ్గిస్తుంది, ఒత్తిడికి దారితీస్తుంది మరియు నీ విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళాం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్ని త్వరగా జరగాలని ఆశపడకూడదు. లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మన దరి చేరుతాయి. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారితీస్తుంది. నీ కష్టంలో సహాయం చేసేవాడే సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడే. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే మీకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్ధం చేయడమే మంచిది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఎవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ మనిషికి గౌరవం ఉంటుంది. మనిషి జీవితం అనేది మేడిపండు లాంటిది. చూడటానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు చూసే వాళ్లకు కనిపించవు. మనం చేసే పని గురించి మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలంటే దానికి మన లైఫ్ టైం సరిపోదు. 10 మందికి మంచి చేసేవాడివి నీవైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. సంతోషం అనేది సంతృప్తి చెందే మనస్సును బట్టి ఉంటుంది, కానీ నీకున్న సంపదను బట్టి కాదు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే మీ కన్నీరు బయటకు రానివ్వకండి. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారు తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి మీకు తోడవ్వరు, మీకు సహాయము చేయరు. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. మీరు భయపడాలనుకుంటూ ఏది ప్రారంభించొద్దు. ప్రారంభించిన తర్వాత భయపడవద్దు. మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోం. నీ ప్రశ్నను బట్టి సమాధానం, నీ ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఉంటుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు ఆలుమగలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. సమయానికి నువ్వు ఇచ్చే విలువ నీ విలువను పెంచుతుంది. సాటి మనిషికి నువ్వు ఇచ్చే విలువ వారి మనసులో నీకు ఒక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. నీ దగ్గర డబ్బు లేకుంటే నీ సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. నీ దగ్గర డబ్బు ఉంటే పరాయివాడు కూడా నీ వాడు అవుతాడు. నువ్వు కష్టపడకుండా ఏది రాదు. నువ్వు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. కామ కోరికలు గలవాడికి రూపవతి అయిన భార్య దొరికినా పక్క చూపులే చూస్తాడు. సమయాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది.
ఓర్పు సహనం కలిగిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్న మగాడు ఎప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటాడు. చెంపదెబ్బ కొట్టే వాళ్ళని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టే వారిని ఎప్పటికీ క్షమించకండి.